కేవలం ఆయన కృప. ఒకసారి ఆది కాండము 6వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు, ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం చూస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అంటూ ఉన్నాడు. హల్లెలూయా. కృపలో ఎంత గొప్ప ధన్యత ఉందో చూడండి అంటున్నాడు ఇక్కడ ఇక్కడ నోవాహు కంట దేవుని కృప పొందాడంట. ఎందుకని కృప పొందాడు? ఎలాగో కృప పొందాడు? విచ్చలవిడిగా తిరిగా. నోవాహు కాలంలో బహు భయంకరమైన పరిస్థితులు ఆనాటి కాలంలో ఉన్నాయి. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, అందరూ పాపం చేసి దేవుని ఉగ్రతకు గురైన సమయం అది. ఆ సమయంలో అంట నోవాహు మాత్రమే కృప పొందాడంట. దేవునికి స్తోత్రం. ఎలాగో ఆ కృప అతనికి కలిగినది అంటే అక్కడ చూసినప్పుడు 7వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు యెహోవా దేవునికి స్తోత్రం. వీరందరిని సృజించినందుకు దేవుడు సంతాపపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ విషయంలో సంతోషిస్తున్నాడా, సంతాపపడుతున్నాడా? ఆలోచించండి. దేవుడు నీ విషయంలో సంతోషిస్తున్నాడా, సంతాపపడుతూ ఉన్నాడా? నోవాహును కృప పొందాడంటున్నాడు, కానీ ఆనాటి జనులను చూసి, అక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఆయన సంతాపపడుతూ ఉన్నాడంట. సంతాపం ఎప్పుడమ్మా తెలియజేస్తారు? తెలుసునేమో కదా. ఎప్పుడు సంతాపం? చచ్చాక. దేవునికి స్తోత్రం. ఆత్మీయ స్థితిలో చచ్చిన వారిలో వారు కనబడుతున్నారు, కనుకనే వారిని బట్టి దేవుడు సంతాపపడుతూ ఉన్నాడంట. కానీ నోవాహు కృప పొందాడంట. అతను నీతిమంతుడిగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో అతను నీతిమంతుడిగా ఉన్నాడు. పరిశుద్ధంగా తిరుగుతున్న ప్రదేశాల్లో కాదు, పాపంతో నిండుకున్న పరిస్థితుల్లో కూడా నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అపవిత్రమైన వాటి మధ్యలో అతను నీతిమంతుడిగా ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? దేవునికి స్తోత్రం. ఆయన కృప పొందితే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన కృప పొందితే ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ నశించిపోయాయి. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్న పశుపక్షాదాలతో సమానం అన్నీ నశించిపోయినాయి. కానీ నోవాహు రక్షింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. నోవాహు రక్షింపబడ్డాడు ఆయన కృప వలన. మనం కృప పొందిన వారంగా ఉన్నామా? దేవుడు మనల్ని చూసి సంతోషించేలాగా ఉన్నాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా? 1వ అధ్యాయం 16-17 వచనాలను చూద్దాం. యాకోబుకు రాసిన పత్రిక. ఆయన కృప ఎటువంటిది? ఆయన కృప ఏమి చేస్తుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1వ అధ్యాయం 16-17 వచనాలు చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనవై తండ్రి యొద్ద నుండి ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు చంచలత్వం కలిగి మనం స్థిరంగా ఉండలేకపోతూ ఉన్నాం? దేవుని కృప పొందుకున్న వారం అయితే స్థిరత్వం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా
నోవాహు కృప పొందాడు అని అంటే అతను పాపభరితమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా చుట్టూ పాపంతో నిండుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అతడు ఎలాగో ఉన్నాడంటే నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. ఇగో పాపంలో కొట్టుకొని పోలేదు. కృప కావాలి, దేవుని కృపను పొందుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కృప అంటే ఏమనుకుంటాం? దేవుడు కృప చేత